ఏపీ ప్రభుత్వంతో చర్చలు విఫలమయ్యాయని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగ్రావు వెల్లడించారు. అంగన్వాడీల నిరవధిక సమ్మె కొనసాగుతుందన్నారు. ఓవైపు అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొడుతూ మరోవైపు అలా లేదని ప్రభుత్వం బుకాయిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం సమస్య పరిష్కరించిన మరుసటి రోజే సమ్మె విరమిస్తామన్నారు. జీతాలు పెంచేందుకు సాధ్యం కాదని, డబ్బులు లేవంటున్నారని నర్సింగ్రావు వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం కంటే 1000 రూపాయలు ఎక్కువ పెంచాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. ఇంకా రెండు డిస్కషన్ ఉంటే అవి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత చెప్తామనే విషయాన్ని కూడా చెప్పాము. మేమైతే ఒక సద్దు వాతావరణంలో జరిగినాయి. ఈ సమస్య రేపటి నుంచి వాళ్ళు విధుల్లోకి వెళ్తారని ఊహిస్తున్నాను. ఏ విషయాలు వాళ్ళు వచ్చి మీతో మాట్లాడతారు, విషయాలని చెప్తారు. సెంటర్స్ గురించి, వాళ్ళకి ఇస్తున్న అద్దెలు, వాటి గురించి అన్నిటి గురించి మాట్లాడారు. ప్రతిదానికి కూడా చెప్పాము. వాళ్ళు అడిగిన 1-2 విషయాలు ఇవ్వనట్టును కూడా యాడ్ చేశాము. ప్రభుత్వం అనేది అందరికీ కూడుకున్న ప్రభుత్వం. అంతేగాని ఏ ఒక్క భాషాలం కానీ, ఏ ఒక్క పట్ల వ్యతిరేకత కానీ ఇదే కాదు. వాళ్ళు కూడా అదే విధంగా సహకరించమని కోరాము. తప్పకుండా నేనైతే ఆశిస్తాం. తప్పకుండా ప్రభుత్వంతో వాళ్ళు సద్భావతంలో వాళ్ళు ఉంటారని అనుకుంటున్నాను. సెక్రటేరియట్లో ఈరోజు సాయంత్రం 3 గంటల పాటు అంగన్వాడీ రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి జరుగుతున్న సమ్మె మీద సుదీర్ఘమైనటువంటి చర్చలు 3 మంత్రులతో జరిగాయి. ఈ చర్చలు పూర్తిగా విఫలమైనవి. చర్చల్లో ఎటువంటి పురోగతి అనేటువంటిది లేదు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, ఆయాల పట్ల చాలా మొండి వైఖరితో ఉన్నారు. అందుకని నిరవధిక సమ్మె కొనసాగాలని 3 యూనియన్లు కూడా మాట్లాడుకొని నిర్ణయించడం అనేటువంటి జరిగింది. రేపటి నుంచి కూడా నిరవధిక సమ్మె కొనసాగుతుంది.